చంద్ర చంద్రమోహన్ అండ్ విష్ణు అండ్ అదర్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అభినందనలు. ఇక్కడ అంటే వీళ్ళ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ద్వారా దివ్యాంగులకు, వికలాంగులు అనడం ఇష్టం లేదు, దివ్యాంగులకి తర్వాత నీడ్ బేస్డ్ యాక్టివిటీస్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మన వరద బాధితులకు సంబంధించి కానీ, తర్వాత అంతకుముందు ఒక బ్లైండ్ స్కూల్లోకి వెళ్ళటం కానీ, ఇవన్నీ రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు గ్రూప్స్ కొత్త ప్రభుత్వం వచ్చేసిన తర్వాత గ్రూప్స్ యూపీఎస్సీ మోడల్లో కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడము, ఆ పద్ధతిలో పట్టే మనకు గ్రూప్స్ కూడా వెంట వెంట రావడము, దానికి సంబంధించి ఒక కాంపిటేటివ్ గైడ్ లాగా ఉండేటువంటి బుక్స్ కనుక మీకు అందజేస్తే ఎంతో కొంత చేయూత అందించిన వాళ్ళు అవుతాం అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా వాళ్ళకి అభినందనలు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా పడికట్టు పదాలు చాలా మాట్లాడుతూ ఉంటారు, మీకు తెలుసు అది. అన్నీ ఉన్నవాడు ఏమి చేయలేడు, ఏమీ లేని వాళ్ళు ఏదో ఒకటి చేయాలి, అన్నీ కామన్గా మాట్లాడతారు కదా. అసలు దాని నుంచి వదిలిపెట్టేద్దాం, అట్లా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరంతా స్వయం సిద్ధాలు. ఇప్పుడు ఒక పీజీ లెవెల్కి వచ్చారు అంటే, పీజీలు పిహెచ్డి దాకా వచ్చినారు అంటే ఖచ్చితంగా మన కాళ్ళ మీద మనం నిలబడగలము అనేటువంటి ఒక భరోసాను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తూ మీరైనటువంటి ఒక పద్ధతిలో బతుకు తెరువులోకి వెళ్ళటము, మీ కుటుంబాన్ని తర్వాత ఖచ్చితంగా మీ కుటుంబాన్ని, మీ పరిసరాలను ప్రభావితం చేసేటువంటి ఉత్ప్రేరక శక్తులుగా మీరు ఎదగాలనే ఉద్దేశం వీళ్ళది. అట్లా ఉత్ప్రేరక శక్తులుగా ఎదిగినటువంటి మీరు మళ్ళీ మీరు తగు సంపాదన పరులు అయిన తర్వాత మళ్ళాంటి వాళ్లకు కొంత సహాయం చేయగలిగితే ఈ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీకి ఇచ్చేటువంటి పెద్ద కృతజ్ఞతగా నేను భావిస్తున్నాను. అంతకుమించి ఏముంది ఎంచేతనంటే ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ సంస్కరణలోకి రావాల్సిందే. ఇవాళ రేపు ఏమైపోయిందంటే సొసైటీ మొత్తము కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విభజించబడిపోతున్నటువంటి సందర్భంలో ఒక కులాన్ని ఒక కులం తిట్టుకునేటువంటి సందర్భం ఏర్పడ్డది. సో అట్లా తిట్టుకునే కంటే ఎవరికి వాళ్ళు ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి వచ్చేటువంటి పరిస్థితి కనుక ఒక సంస్కరణతో కనుక వెళ్ళగలిగితే బాగుంటుంది. ఆ దిశలో మీరు భిన్న కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీకు పర్టికులర్ కులం అంటూ లేదు, మీకు పర్టికులర్ మతం అంటూ లేదు. సో మీరు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు తగిన చేయూత ఇవ్వగలిగితే అది గొప్ప సంస్కరణ కిందికి వస్తుంది. ఆ దిశలో మీరంతా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. అద్దంలో చూసుకుంటే మనమే ఓపడతాం, కానీ అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలో కూడా మనం ఓపడతాం కదా. ఆ దిశలో మనం వెళ్ళాలి. సో ఒక మనిషి పట్ల ప్రేమతోని మనం ముందుకు సాగాలి. ఎందుకంటే నేను కాలేజీ స్కూల్ నుంచి వచ్చినటువంటి వాడిని. ప్రజాకవి కాలేజీ మీ అందరికీ తెలుసు కదా. ప్రజాకవి 1977-78 నుండి కాలేజ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచి నేను కాలేజీతోనే అసోసియేట్ అయినట్టున్నాను. సో అట్లాంటి కాలేజీ పేరు మీద వాళ్ళ కళాక్షేత్రం కూడా వచ్చింది. సో ఆయన ఏమనేవాడు, మానవుడు మానవుణ్ణి మానవుడిగా చూడట్లేదు, ఆ మనిషిని మనం గుర్తించాలి అంటాడు. ఆ మనిషి గురించి గుర్తించడానికి ఏం చేయాలి మనం? నేను ఇంకా నా నుండి మా వరకే రాలేదు, మనం అన్నప్పుడు కదా ముందడుగు. నా అనేవాడు స్వార్థపరుడు, మా అనేవాడు నీ గురించి మాత్రమే ఆలోచిస్తాడు, నేను విష్ణు గురించి ఆలోచిస్తాను. అట్లా మనం అనేవాళ్ళు మీ గురించి ఆలోచించేవాడు. అట్లా ఆ మనం గురించి ఆలోచించేవాడే మనిషి అనే ఆ మనిషి గురించి తాపత్రయపడేటువంటి కాళోజీ పుట్టిన ఈ ప్రదేశం నుంచి మీరందరూ వస్తున్నందుకు సాటి మనుషుల పట్ల ఆ ప్రేమను మీరు వ్యక్తపరచాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి అభినందనలు. హెల్పింగ్ హ్యాండ్ సొసైటీకి వాళ్ళు నిజంగా అంటే ఆ వర్క్ చేసే సందర్భంలో కూడా కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో సార్ అంటారు, కానీ ఇక్కడికి రావడం వల్ల నాకు కొద్దిగా ఆనందమే కలుగుతుంది సార్. అట్లా మీరేమో అనుకోకండి. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్ టు ఆల్. థ్యాంక్ యూ.